నమస్తే సార్, అందరికీ నమస్తే. వెల్కమ్ ఎవ్రీబడి. అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో యాక్చువల్లీ నా వాయిస్ క్లియర్ వస్తుందా సార్? ఒకసారి చెప్పండి సార్. మరి ఎందుకంటే ఒక్కోసారి నెట్వర్క్ ఇష్యూ ఉంటుంది కదా, అందుకని అడుగుతాను అనమాట. సో వెల్కమ్. సో నా వాయిస్ క్లియర్ ఉందా సార్? ఉన్నారా? ఎవరైనా ఫ్రీ ఉన్నారా? ఒకళ్ళిద్దరు? మేబీ ఫుల్ బిజీ అనుకుంటా అందరూ. గొల్లపల్లి గంగన్న సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? క్యా బాత్ హై. అంతా ఫుల్ బిజీ అంటారా? ఓ గొల్లపల్లి గంగన్న, మీరు కోయట్లు ఉన్నారా? అన్న మీరు కోయట్లు ఉన్నారా? అయితే గొల్లపల్లి గంగన్న సార్, నమస్తే సార్. జోసఫ్ కిషోర్ సార్, బాగున్నారు సార్? నిజంగా నా వాయిస్ వస్తుంది యాక్చువల్లీ. సార్ బాగున్నాను సార్. బాగున్నా సార్. ఓకే ఓకే. నా వాయిస్ ఏదో బాగున్నాను సార్. మీరు బాగున్నారు సార్? బాగున్నా సార్. ఎందుకంటే మరి ఎవరు సైలెన్స్ ఉన్నారు కదా అని చెప్పి మరి నాకు డౌట్ వచ్చింది, మరి తప్పునా లేదా మరి అని నేను లేదు డౌట్. లేదు లేదు సార్. ఎందుకంటే వినిపిస్తుంది మరి సార్. ఎవరు కూడా ఎవరిని పిలిచినా కూడా ఎవరు సపోర్ట్ అవుతలేరని, మరి అందరి మైక్లో ఓపెన్ పెట్టాను, ఆయన కూడా ఎవరు సపోర్ట్ ఆ, అవుతలేరు అనిపిస్తాను. అదే సార్. వినిపిస్తుంది. ఇది మా యొక్క ఇక్కడ సిగ్నల్ ఉండదు, కొంచెం బయటకు వచ్చి మాట్లాడాను. అదే టక్ మీ పేరు జోసఫ్ కిషోర్ సార్ ఓకే కానీ బయటకు వచ్చి. పర్లేదు సార్. ఓకే ఓకే చెప్పండి. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఓకే ఇంకేంటి పిలిచాను. సార్, అంత హ్యాపీనా? యా, అంత హ్యాపీ సార్. అంతా బాగుంది. మన యాక్సిడెంట్ అయింది సార్ నాకు జూలై 12 తారీఖున, జూలై అంటాను ఫిబ్రవరి 12న. ఏమే సార్? చెప్తాం అనుకున్న మీటింగ్ లో చాలా సార్ మన చెప్పడం కావలేదు. అయ్యో, ఎట్లా? ఏమైంది? నేను హాస్పిటల్ కానీ నాకు కొంచెం మాకు పక్కన గడ్డలా బెట్టి ఉందండి. బట్టి అంటే తెలుసు కదండి, అంటే అవును. వాటర్ వస్తుంటది అనమాట. అది ఆహా. అంటే దానికి అలాగా శిఖర్లాగా 7:30 వెళ్తాను వాష్రూమ్ కరా అని. అలాగా వెనక నుంచి వచ్చి ఒక బైక్ గుద్దేశాడు సార్ నాకు. అబ్బా, పోయే వ్యక్తి గుద్దేశాడు. అచ్చా. నడుచుకుని వెళ్ళిపోతుంటే బండి వచ్చి గుద్దేసింది నాకు. ఓ షట్. కోమలోకి వెళ్ళిపోయినా ఒక 3 రోజుల వరకు మాట్లాడలేవు. అబ్బో, అంతా ఇదైందా? అంటే ఎగిరిపోయి పడ్డారా? బుర్ర వెనక్కి తగిలేసిందండి దెబ్బ. ఓ, అది విషయం. అందుకే మీకు ఎక్కువగా తగిలింది అనమాట అయితే. అచ్చా అచ్చా అచ్చా. తగిలేసింది. దేవుడు కాపాడాడు. దేవుడు అంతే ఇది అంతే అంతే రెండోసారి. అంతే కదా, లేకపోతే యాక్చువల్గా అంటే బతుకుతామని మనకు అనుకోలేదు, దేవుడే కాపాడాడు. అవునవును. ఇప్పుడు ఆల్రెడీ మనం అంత దెబ్బ గుద్దేసింది. తాకింది ఉన్నాము అంటే మనకు భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయి, మనకు ఇంకా తిండి ఉంది అనమాట బాకీ. అంతేనండి. అట్లా అనమాట. నో ప్రాబ్లం, నో ఇది ప్రాబ్లం. రెండోసారి ఇలా జరిగింది. ఇది రెండోసారి దేవుడు కాపాడాడండి. అవునవునవును. ఇది 2017లో ఒకసారి జరిగింది, మళ్ళీ 2026లో ఫిబ్రవరి 12వ తారీఖున జరిగింది నైట్ ఓహో. 7:30కి. అరే బాపరే, వాడు తాగి ఉన్నాడే? బాగా లేదండి, మా రేపు చేస్తున్నావా అంతే తాగేసా. అదే మీరు కాదు అనేది, ఎవరైతే యాక్సిడెంట్ రాలేండి చేసి. వాడే నేను నడుచుకుని వెళ్ళిపోతే తాగేసి ఇద్దరు వచ్చి పట్టు గుద్దేశారు. షట్.
దేవుడు నడుము కూడా నడుముకు వెనక్కి గుద్దింది. నడుము ఉమ్, వెనక్కి గుద్దిన తర్వాత బండి డూమ్ లైట్ ఇక్కడ తగిలింది. తార్ ఉమ్, రోడ్డు బుర్ర తగిలిసింది. ఓహోహోహో, దేవుడు మరి భద్రపరిచాడు. ఈ విషయం చెప్దాం అనుకున్నా చాలా సార్లు, మరి అవ్వలేదు. మీటింగ్ వస్తాను అలా వింటాను. అవునవునవునవునవును. అంత బాగుంది సార్. బాగుంది సార్. మీరే జాగ్రత్త మరి, మందులు వాడు. మెడిసిన్ వాడుతాను, మెడిసిన్ వాడుతాను. ఒక్కోసారి బరువు నొప్పి పెడుతుందండి. అలాగే ఎంఆర్ఐ ఉమ్, స్కానింగ్, అన్ని స్కానింగ్, సిటీ స్కానింగ్ అని చేయించాను. ఓకే ఓకే ప్రాబ్లం ఓకే. ఏం లేదు. ఆ, బైక్ తీయలేకపోతాను. ఒక్కోసారి బైక్ చేస్తాను, ఒక్కోసారి తీయలేకపోతాను. వద్దు కొద్దిగా రోజులు సెట్ అయ్యే ఇంకా అయ్యేంత వరకు కొంచెం మరి డిస్క్ కొంచెం సైడ్ అయ్యిందండి. డిస్క్ అంటే మన అచ్చా. వెన్నుపోత డిస్క్ ఆహాహాహా. సైడ్ కొంచెం అదే సైడ్ అయ్యా. అయితే కొద్దిగా జాగ్రత్త ఉండండి, ఎందుకంటే ఇప్పుడు అవును మన అవసరాలను బట్టి మనం పని చేసుకోవాల్సి వస్తుంది, కానీ ఇక మరి ఏందాం, కొద్దిగా జాగ్రత్త పడండి. అంతే సార్, అంతే. కరెక్ట్ సీజనల్ బిజినెస్ నాకు ఇప్పుడు. అచ్చా, ఓకే ఓకే. అరే, టోటల్ బిజినెస్ నాకు కరెక్ట్. ఈ ఏప్రిల్ మే నెల బిజినెస్ కరెక్ట్ గా 60 ఎకరాల తోట కొనేసాను. ఆహాహాహా, అలాగా, ఓకే ఓకే ఓకే. ఒక 4-5 లక్షల మదుపు పెట్టాను. కరెక్ట్ గా అంతే. అరే అరే, ఇంకేం సరే. సార్, మా పీవీసీ నిన్న మెసేజ్ పెట్టాను, మన విజయ్ భాస్కర్ సార్ సెంచరీ కొడదని రూపాయి అనేది మెసేజ్ పెట్టారు నిన్న, చూసాను. అది ఎందుకంటే మేము అంటే మాట్లాడడం జరిగింది. అదే చూడగానే ఏం హ్యాపీ చేద్దాం అనిపించింది నాకు కూడా. ఏం చేద్దాం అని అంటే కొంతమంది అయితే వెళ్ళి కేసు పెడితే ఏమి రాదు అనేది చెప్పడం ఎవరి మీద కేసు పెట్టేస్తారు సార్? ఎవరి మీద కేసు అదే పెట్టేస్తారు? కదా. నచ్చేది వచ్చాము. అది అదే నా ఇక ఎవరు ఇప్పుడు అందరము ఎవరు బలవంతం లేదు కదా, అంటే అందరం నోటికి వచ్చింది బాగుపడాలని పెట్టుకున్నాము. ఇక నోటికి వచ్చింది మాట్లాడతారు కదా సార్, నోటికి వచ్చింది మాట్లాడతారు, మరి ఏందో అని నేను ఇప్పుడు ఎవరిని తప్పు పడతలేను, అట్లని కాదు కానీ ఎవరి ఇష్టం వాళ్ళు సార్. ఇప్పుడు ఎవరికి బతిమాలు రాలేదు ఇక్కడ. మనకు రూపాయి వస్తుందని కదా పెట్టారు. ఇప్పుడు అంతే కదా. ప్రతి ఒక్కరు రూపాయి వస్తుందని కదా పెట్టుబడి పెట్టారు. మీరు పెట్టకపోతే జరగదు, మీరు పెట్టకపోతే అవ్వదని ఎవరు పెట్టలేదు కదా. మీరు ఏంటంటే మాకు గైడెన్స్ ఇస్తున్నారు అంతే. ఇప్పుడు మీరు ఆపేయాలని మీరు ఆపేలేరు ఏంటి? అంతే ఈ మీటింగ్ ఎంతసేపు కూడా అయిపోతే పీవీసీ బాధ అనిపించేది సార్, మరి దారుణం అయిపోద్ది. మార్నింగ్ రిచ్ భారత్ నడిచేది. రిచ్ భారత్ ఇప్పుడు అయిపోయింది, పీవీసీ చాలా బాధ అనిపించింది. మన తెలుగు దాని టీం ఏదో వచ్చేది, అది ఒక 1 month జరిగింది, అయితే ఆగిపోయింది. ఇది కూడా జరగాలి సార్, ఆపకండి, ఇది మీటింగ్ జరగని. చాలా సరే మంది సరే. అంటారు, బాధ ఉంటారు, తప్పదు. ఎందుకంటే రేట్ తగ్గింది, ప్రతి ఒక్కరికి డబ్బు రావాలి, తినాలని ఆశ ఉంటది. కాదు, ప్రతి ఒక్కరికి ఉంటది, కాదనలేదు. అవును దానికి అవును సార్. సమయం ఉంది, వెళ్తది. ఓపిక ఉండాలి. అది మోసం జరిగేది అయితే ఎప్పుడో పోవాల్సింది, మోసం అయితే జరగదు, జరగదు టైం సార్, జరగదు. పడుతుంది అంతే. మోసం అయితే జరగదు సార్. ఇది మెత్తివేలని మన పీవీసీ మెట్ట కొంటే అది ఎప్పుడు ఆగిపోవలసిందే. కానీ లేదు, కానీ కొంచెం అలాగా ఉంది. మరి వాళ్ళ ప్లానింగ్ ఏంటో మరి మనకేం అర్థం కావట్లేదు, ఎవరికి అర్థం కాదు సార్. ఇది అవును సార్, అవును టాప్ సార్. లీడర్స్ ఉండొచ్చు, లో లీడర్ ఉండొచ్చు, ఎవరికి అర్థం కాదు. ఇది అందరికి ఒకేలా చూస్తాండి ఇక్కడ. అంతే కదా, ఎవరికి అర్థం కాదు సార్ ఇది అట్లా 1,00,000 నిజం. పీవీసీ మెటల్ ఉన్న ఒకటే లెక్క, 2 పీవీసీ మెటల్ ఒకటే లెక్క చూశాడు స్టార్టింగ్, ఇప్పుడు ఒకటే ఇది. అంతే, అవును సార్, అలాగే ఉంది. అవునవును. అది అక్కడ నేను స్టార్ అని లేదు, నేను జీరో అని లేదు, అందరికి ఒకటే విధం వెళ్తుంది. కానీ ప్రజలకు అర్థం, అది చూస్తాను సార్. కేసులు పెడతాను మెసేజ్, మన పీవీసీ లీడర్స్ మీటింగ్ మెసేజ్ లో పెడుతున్నారు. నాకు నచ్చకపోతే మెసేజ్ రిప్లై ఇద్దాం అనుకుంటారు, ఎందుకు లేని మరి ఇవ్వట్లే. అచ్చా అచ్చా అచ్చా. చిన్నోడు, మీ అందరికన్నా చిన్నోడు. ఇవి అందరూ చిన్నోళ్ళు కాదు సార్, ఇందులో డబ్బులు పెట్టిన ఉన్నారు, ఎవరు చిన్న పిల్లల కాదు కదా. ఎవరు వాళ్ళకి కాదు కదా. నచ్చే పెట్టుకుంటారు, 4 రూపాయలు వస్తుందని కదా పెట్టుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. అంతే కదా సార్. ఇప్పుడు మీరు ఉన్నారు, మాకు చెప్తారు, ఓ. మాకు కావాల్సిన డౌట్స్, మాకు కావాల్సిన ఏదైనా చెప్తూ ఉంటారు. మేము మీ మీద పెత్తనం చలిస్తే బాగుండదు కదా. ఇది ఆగిపోయింది అనుకో, ఇంకా బాధ అనిపించద్దు. ఇంకా ఇప్పుడు రిచ్ భారత్ వల్ల, మీటింగ్ వల్ల చాలా నేర్చుకున్నాను సార్. నేను నేర్చుకున్నానంటే మన శంకర్ సార్ వల్ల అలా చాలా నేర్చుకున్నా. సార్ పాప మా వాయిస్ వినలేదు సార్, చాలా రోజులు అయిపోతుంది. కోట వెంకటేష్ సార్ కూడా పూర్తిగా లేడు సార్, ఆయన కూడా మరి ఎటు వెళ్ళిపోయాడు. మరి ఎవరు లేదు, మీరు ఒకరే నడిపిస్తాను మీటింగ్ ని. ఏదో సార్ మరి ఇక, ఎందుకంటే మరి మాట ఇచ్చాము. కష్టమైన మీరు నడిపించండి సార్, ఎవరు అనుకుని ఏమనుకుని అనవసరం మనకి. కానీ మీ విలువ ఎవరికో తెలుస్తుంది, ఎప్పటికైనా ఒకరికి తెలుస్తుంది. మాక్సిమం అయ్యో ఈ మీటింగ్ విలువ, ఇదే 2026 అవ్వచ్చు, 27 అవ్వచ్చు, 28 ఎప్పటికైనా తెలుస్తుంది. ఈ మీటింగ్ మాత్రం మీరు దయచేసి ఆపుకోండి సార్, ఎప్పుడు ఆపకండి. మీటింగ్ అలాగే వెళ్తుండాలి. ఎందుకంటే మీ మీటింగ్ వల్ల మేము పీవీసీ మెట బతికుందని అంటే ఆశ.
మీటింగ్ అయిపోయింది అనుకో ఈవీసీ బతికుంటది కానీ మీటింగ్ అయిపోయింది అనుకో మరీ నిరుత్సాహం అయిపోతుంది సార్. అట్లానంటే అవును 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 సార్ అవును అంతే సార్. సార్, అది నేను హృదయపూర్వకం చెప్తున్నాను సార్. ఓకే సార్. హృదయపూర్వకంగా చెప్తున్నా. ఒక హాఫ్ అన్ అవర్ చాలు సార్ మాట్లాడుకునే సంతోషం. అవును అవును ఇప్పుడు అవును మనకి ఏంటంటే ఒకళ్ళు లక్షలు లక్షలు పెట్టారు కాబట్టి బాధ ఉంటది. ఉంటాయి నా సార్ టీం ఖచ్చితంగా. అంతా కలిపి ఒక 20 lakhs పెట్టారు సార్. కానీ ఈ రోజుకి ఎవరు అడగలేదు, ఒక ఇద్దరు అడిగారంటే ఆ పైన సైలెంట్ అయిపోయారు అంతే. చెప్పాను కదా సార్ ఆ మధ్య కాలంలో. అవును 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 చెప్పారు మీరు. అవును. మరి సైలెంట్ అయిపోయారు వాళ్ళు. ఎందుకంటే మేము అందరం పెట్టాం, మీరు అవును. పెట్టిన 20-30 వేలకి ఎందుకు అడగలేదు చెప్తాం. మేము లక్షలు పెట్టాము, 20-30 వేలు పెట్టావు, మా బాబు గారు పట్టుకెళ్ళి కూడా అనుకుంటాను మోసుకెళ్ళిపోయాడరా. అడిగితే బాగుండదు, మరి అది ఉండదు, మా వాళ్ళు అటాక్ చేస్తారు, పలకొండిపోయారు అనమాట. అవును అవును అంటే మా వాళ్ళు ఎక్కువ మంది కదా అక్కడ. ఎవరికి మేము బతిమాలేదు సార్, వాళ్ళు వచ్చి పెట్టుకున్నారు అంటే. మేము ప్రతి ఎవరింటికి వెళ్ళి బతిమాలేదు, ఎవరికి చెప్పలేదు. వాళ్ళ ఇష్టం మీద కొట్టుకుంటారు, సైలెంట్ కొన్నారు అంతే. అంతే 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 సార్. అండ్ నా టీం మంచి టీం సార్, గొప్ప అవునవును. చెప్పకూడదు కానీ నా చాలా టీం మంచి వాళ్ళు అందరం. ఇద్దరే కొంచెం ఇబ్బంది పెట్టారు, నా టీం అంతా నిజం సార్ పర్లవెంలో కానీ. ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా నిజంగా చాలా వాళ్ళు గ్రేట్ అని చెప్తాను చాలా ఎప్పుడు మంచి కూడా వాళ్ళు. నేను. ఎందుకంటే నాను వాళ్ళు 2022లో వచ్చాను సార్. అసలు మీరందరూ సూపర్ సీనియర్లు మీరు. నేను 2022లో జూన్ 22వ జాయినింగ్ అయ్యాను. అచ్చా. నేను జాయిన్ అయిన 1 month లోనే పీవీసీ మెట్ లాంచ్ అయ్యింది. రైట్ అట్లయితే కరెక్టే. జూన్ 22 నేను జాయిన్ అయ్యాను. జూన్ 30 మా మిస్సెస్ అకౌంట్ పెర్లవెన్ జాయిన్ చేశాను. మేము జాయిన్ అయిన 1 month లో పీవీసీ మెట్ వచ్చింది. పీవీసీ మెట్ వచ్చి కొత్త కొత్త అప్డేట్లు అన్ని. అలాగే పీవీసీ మెట్ కూడా చాలా మంది కొన్నారు సార్. 100 మంది సీల్ బ్యాన్ చేయించాను. అవును గ్రేట్. 100 మంది మీరు అతి తక్కువ సమయంలో వచ్చాను నేను. మీరు ఆ టైంలో కూడా 100 మీరు మందిని. నమ్మరు కానీ సార్, పీవీసీ తప్ప మరి నాకు దేని మీద ఆశ లేదు సార్. నా దగ్గర ఉన్నది పీవీసీ ఉంది. చాలా మంది చాలా రకాలు చెప్పిన ఈ దేంట్లోకి వెళ్ళొస్తాను. నేను ఒక పీవీసీని నమ్ముకున్నాను, ఇది దీని తల్లిలాగా భావించాను. ఏ రోజున బాగుపడతాను. 1 లక్ష పీవీసీ ఉంచాను సార్ ఇప్పుడు నా దగ్గర. 1 లక్ష ఉన్న ఏ రోజున ఒక 50 రూపాయలు కానీ 100 రూపాయలు అవదా అని రోజుకి ఒక 3 సార్లైనా 4 సార్లైనా తలంచుకుంటాను సార్. లెక్కేసుకుంటుంటాను, ఒక 100 రూపాయలు అవ్వదు, ఒక 10 రూపాయలు. కొందరు అంటారు 2 రూపాయలు కూడా అవ్వదు, 5 రూపాయలు అవ్వదు, 10 రూపాయలు అవ్వదు అని ఎటకర మాటలు విన్నాను చాలా దగ్గర. ఉన్నారు ఈ టీమ్ లో. ఈ ఉన్నాయి మీటింగ్ లో ఉన్నవారు కూడా ఉన్నారు. ఒక 2 రూపాయలు కూడా వెళ్ళదు, 3 రూపాయలు కూడా వెళ్ళదు, 5 రూపాయలు కూడా వెళ్ళదు, లేపిస్తాడు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక నమ్మకం ఏంటంటే ఏ రోజైనా ఒక పీవీసీ మెట్ 100 రూపాయలు కానీ ఎంతనే వెళ్తుంది. ఆ రోజు మనం రికార్డ్ బిలియనర్స్ అన్నాడు కదా, అప్పుడు మనమే హ్యాపీగా ఫీల్ అవుతాము. ఆ రోజు రావాలని ఆశిస్తున్నాం సార్. అవును సార్ అవును సార్ అంతే కదా. అదే కదా అందుకే కదా వెయిటింగ్. ఇప్పుడు ఆ రోజు వస్తే ఆ మాట ఏ రోజైనా నెరవేరుస్తాడని ఆశ ఉంది. అయితే నేను ఎవరు తప్పు పట్టట్లేదు సార్, ఎవరి బాధ వాళ్ళది, ఇబ్బంది వాళ్ళకి. ఎవరికి నేను తప్పు అనడం కాదు. ఎందుకంటే మన గోవింద్ సార్ చాలా చక్కగా మాట్లాడతారండి. మన గోవింద్ సార్ అవ్వచ్చు, చాలా చాలా మంది ఉన్నారు. అంటే గోవింద్ సార్ వాయిస్ బాగుంటది, ఆయన మాట, ఆయన పేరు బాగా గుర్తుంది నాకు. ఆయన మంచిగా నెక్స్ట్ మన ఇంకా శంకర్ సార్ ఎవరు ఉండే, శంకర్ సార్ ఎవరు ఉండేవాళ్ళండి, దానబోయలో ఎవరు. ఆయన బాగా అవునండి, ఆయన బాగా ఉండేవాడు సార్. పర్లేదు సార్, చాలా మంది ఉన్నారు. మా ఏరియాలో ఒక ఆయన కోమట్లో ఆయన అండి, జాతి గురించి కాదు, 1 కోటి రూపాయలు పెట్టాడండి. మా ఊరు నుంచి 5-7 కిలోమీటర్ ఆయన దూరంలో 1 కోటి రూపాయలు పెట్టాడు ఓన్లీ పీవీసీలో. 1 కోటి రూపాయలు. నాకు రీసెంట్ మొన్న తెలిసింది. 1 కోటి రూపాయలు పెట్టాడు ఆయన. మా ఊరు నుంచి 7 కిలోమీటర్ దూరము. చాలా మంది పెట్టుకున్నారు సార్, మన విశాఖపట్నం. అయితే మనకు తెలిసిన వాళ్ళు తక్కువ. మన ఆయన దగ్గర కూడా వెళ్ళాను సార్ నేను. ఆయన ఎప్పుడు పెట్టిన తెలిసిందో ఆయన దగ్గరికి వెళ్ళాను నేను. గట్టి పెట్టాడు, ఇంకా పెడతానంటాను నేను. ఆయన ఎవరి టీం అంటే మన విశాఖపట్నం నరసింహారావు సార్ ఐడియా ఉందండి. విశాఖపట్నం నరసింహారావు సార్ అంటారు కదా, నరసింహారావు. రెండు తోపాజులు. అవును సార్, అవును సార్. ఆయన డౌన్ అండి ఆయన. ఆయన 1 కోటి రూపాయలు పెట్టాడని ఎప్పుడు చెప్పాడు మా వాళ్ళకి. ఆయన పెట్టారు అంటే ఒక భరోసా అండి. ఆయన అంత డబ్బు ఉన్నాడు పెడతాం మన కేటీ అని కొంచెం ఇది. మన వాళ్ళ వీక్నెస్, మన ఇండియన్ వీక్నెస్ ఏంటంటే
వాళ్ళు పెట్టారు కదా మనం పెట్టాం కదా అని కొంచెం ధైర్యం సార్ అంతే. వాళ్ళు పెట్టారు మనం పెట్టాం మరి ఏం పర్లేదు అని కొంచెం ధైర్యం అంతే. మా పల్లెటూరులో సార్ మరి సిటీకి వెళ్ళి మనకు తెలియదు. అయ్యే సార్, పర్లేదు పర్లేదు సార్, అందరం మా ఒకటే. పల్లెటూరులో ఏంటంటే వాళ్ళు పెడతాం మనం పెట్టాం పర్లేదు అన్నట్లు ఆలోచిస్తుంటారు. మరి సిటీ వాళ్ళు అంటే మనకు తెలియదు. మా పల్లెటూరు అండి ఒక 50 ఇల్లు మా ఊరు. ఉహు. అంతే సార్. ఎక్కడ సార్ మీది? మాది దత్తి వలస అండి. దత్తి వలస అని చిన్న పల్లెటూరు సార్ మాది. అచ్చా అచ్చా. ఏ డిస్ట్రిక్ట్ లో వస్తుంది ఆ, అక్కడ దగ్గరలో? మాది డిస్టిక్ ఒడిశా బార్డర్ సార్ మా ఊరు. ఓ ఓకే ఓకే, లాస్ట్ బార్డర్. ఓకే, అర్థమైంది సార్. విశాఖపట్నం నుంచి లాస్ట్ వెళ్ళి బార్డర్ లాస్ట్ ఒడిశా బార్డర్. విశాఖపట్నం నుంచి విశాఖపట్నం. వెళ్ళి లాస్ట్ వెళ్ళాలి. విశాఖపట్నం నుంచి మా ఊరికి 500 కిలోమీటర్. అదే ఇక లాస్ట్ ఇంకా దూరమే, అది కూడా దూరమే, అర్థమైంది నాకు. ఇక ఒడిశా బార్డర్ బార్డర్. మనకి. ఒరిస్సా ఒడిశాకి ఒరిస్సా మాకు బార్డర్. 15 కిలోమీటర్స్ సార్ దూరం. చూసారా, ఎందుకంటే మీరు అది ఉమ్. ఇక ఫైనల్ అది. అదే అందుకే చెప్తున్నా, నాకు అర్థమైపోయింది మీరు చెప్పితే. నేను నాది అటు సైడ్ అయ్యి. కాదు, మాది తెలంగాణ, కానీ కాకపోతే నేను కొండ అది అటు మొత్తం తిరిగాను అనమాట, అరకులోయ. సో ఇవన్నీ అవును సార్, కూడా అవును. నేను అటు సైడ్ తిరగడం జరిగింది అనమాట. అవును సార్, అవును. అట్లా అన్నమాట. ఉమ్. అంతేనా కదా? ఈ విషయం మాట ఎవరికి మన బాధనే మన డానియల్ జాన్సన్ గారు ఏ రోజైనా మన మౌనిక మేడం గారు డానియల్ జాన్సన్ అన్నారు కదా మౌనిక మేడం గారు. అవును. ఆ విధంగా ఏ రోజైనా మన బాధను ఆలకించి కొంతలో కొంతైనా మన అమౌంట్ మనకి ఇవ్వాలని ఆశిస్తాను సార్ నేను. మన సిస్టమ్ మన బాధని అంగీకరించే కొంచెం కొంచెం వాల్యూ ఇలా పెడితే అలా బాగుంటుందని ఆశ. మీ చూడండి, సార్. మీరు పెట్టింది మీకు ఇవ్వడానికో, లేకపోతే ఇంకోలు పెట్టింది ఇంకోలు ఇవ్వడానికో ఉండదు. అప్పటికి అవును ఏమవుతుందంటే సార్, అవును సార్, అందరికీ ఇస్తుంది. పీవీసీ మెట ఇప్పుడు ఇతను నాకు డబ్బులు ఎక్కువ పెట్టాడు, ఇతను కొంచెం అవును సార్. తక్కువ పెట్టాడు, ఇతను కొంచెం తక్కువ ఇవ్వాలా అని కాదు అక్కడ. పీవీసీ లేదు సార్, మెట నేను చెప్పాను కదా అందరికి ఒకటే రేట్. హై అవుతుంది అంటే అది హై అవుతూనే ఉంటది. కాకపోతే ఏంటంటే అవును లోపల అసెట్ దగ్గర ఒకవేళ ఎక్కువ ఉన్న వాళ్ళకి అప్పుడు అది ఇది వేరు, దాని సంగతి వేరు ఉంటది. కానీ సో అందరినీ అవును సార్, ఒకే లెక్క చూస్తుంది పీవీసీ మెట. అందరికి ఒకేలా చూసింది సార్, అది నాకు నచ్చింది. నాకు స్టార్టింగ్ నుంచి నచ్చింది చూసింది ఒకటే. చూసింది చూస్తుంది కూడా. అలాగే చూడాలి. ఏంటంటే కొందరు పెద్ద పెద్ద వాళ్ళు అమౌంట్ పెట్టి ఉన్నారు సార్ ఇందులో. వాళ్ళ బాధ ఏంటంటే హైయెస్ట్ ఎక్కువ పెట్టాం మా డబ్బులు మాకు వచ్చిన బాగున్నానే బయటికి చెప్పుకోలేక లోన అలాగా కుమిలిపోతున్నారు సార్. ఉన్నారు సార్, కాదని లేదు. బాధ ఉంటది ఎందుకంటే పైసలు పెట్టారు కదా చాలా మంది, అప్పులు చాలా చాలా రకాలు పెట్టారు. వాళ్ళ బాధ ఏంటంటే మాకు పైసలు మాకు వస్తే బాగుండు కదా అని బయటికి చెప్పుకోలేక అలాగా కుమిలిపోతున్నారు. ఉంటది, ఎవరి బాధలు వాళ్ళకుంటాయి సార్. పైసలు ప్రతి ఒక్కరికి అవసరమే కదా. అంతే కదా సార్. ఎవరి బాధలు వాళ్ళకుంటాయి. అవునవును అవునవును. మంచి మాట్లాడిన ప్రమాదం. నేను మాట్లాడాను అనుకో ఆ గుంటగాడు అలాగా మాట్లాడతాడని అనుకుంటారు కొందరు. కొందరు ఏమనుకుంటారు చెప్పలేం. ఎవరి హృదయం ఎలా ఉంటే చెప్పలేం కదా సార్. అవును సార్, అవును సార్, అంతే కదా. హృదయ రహస్యాలు మనకు తెలియదు కదా. అదే, ఎవరిని మనం తప్పడానికి లేదు. వాళ్ళు వాళ్ళు ఉమ్. ఎవరో ఏంటంటే ఏం పీవీసీ ఏ రోజైనా బువ్వ పెడద్దని ఆశ అండి. మా ఏరియాలో బువ్వ అంటారు, అన్నం పెడతదని ఆశ. అంతే కదా సార్. ఆ, ఏ రోజైనా అది నమ్మకం ఉంది. మరి దేవుడు మరి అంతే అంతే. ఆశిస్తాం. మా ఏరియాలో సార్ నాకు తెలిసి ఇప్పుడు చెప్పాను కదా ఆయన కోటి రూపాయలు పెట్టారు. ఆయన తెలిసిన వాళ్ళు ఒక 50 లక్షలు 60 లక్షలు 70 లక్షలు 80 లక్షలు పెట్టి ఉన్నారంటండి ఆయన టీంలోన. అవునవును. చూడండి అట్లా చూడండి, అలా వాళ్ళకి ఇంత బాధ ఉండాలి ఇంకా. నేను ఆయన మొత్తం వెళ్ళి కొనుక్కున్నా. నాకు దర్శనం రాసి ఎప్పుడు చెప్పాడు వెళ్ళానండి. ఏంటంటే ఏం విషయం అని అడిగితే ఆయన టీం చాలా మంది మాక్సిమం 80 లక్షలు 50 లక్షలు అరేంజ్ ఈయన కోటి రూపాయలు పెట్టాడంట. ఆయన మొత్తం అకౌంట్ చెక్ చేశాను సార్, ఎప్పుడు కొన్నాడు అని చూశాను నేను. అవన్నీ ఫోటోలు కూడా తీసుకున్నాను నేను. అంటే ఇంకా మనమే మరి ఇంత తక్కువ పెట్టి ఇంత బాధపడితే అలాంటి వాళ్ళు ఎంత బాధపడాలా? సార్ ఒకేసారి 50 లక్షలు పెట్టాడు సార్. $5 ఎంత ఉంది కదా మన కాయిన్. అప్పుడు 50 లక్షలు పెట్టాడు ఆయన. అవన్నీ చూశాను సార్, మొత్తం చూశాను. పీవీసీ ఎవరికి డబ్బులు పంపించాడు, ఏంటి విషయం, ఎలా కొన్నాడు, యూఎస్డి ఏంటి అన్ని ఉన్నావు ఆయన దగ్గర. చూశాను నేను. వెళ్ళాను ఈ విషయం చెప్దాం అనుకున్నాను సార్ చాలా మంది. మా విషయము మన లింక్ కూడా ఆయనకి ఇచ్చాను. ఆయన ఎక్కువ మన లింక్ ఆయనకి ఇచ్చాను. ఆయన ఎక్కువ హిందీ మీటింగ్ వెళ్తాను సార్. ఆయన ఆయన ఎక్కువ హిందీ మీటింగ్ వెళ్తాడు. ఒడిశా అంటే ఒడిశా దగ్గర కదా, ఒడిశా మీటింగ్ వెళ్తాడండి ఎక్కువ. అందుకని అంటే ఆయనకి ఒడిశాకి 4 కిలోమీటర్ దూరము, మాకు 15 అందుకని కిలోమీటర్లు. అతనికి అవునవును అర్థమైంది, అర్థమైంది మ్యాటర్ అయితే.
మాకు అతను 15 ఇంకా కిలోమీటర్లు 4-5 కిలోమీటర్ దూరం ఆయనకి. చూడండి ఎంత అంటే ఉమ్, వాళ్ళకి చాలా ఉమ్. దగ్గర. ఉమ్, అంటే మాకు మా ఊరికి ఆయనకి 7 కిలోమీటర్ల దూరము, ఆయనకు ఒక అవును. 6 కిలోమీటర్లు ఎంతో దూరం ఉంటుంది ఒడిశా. అచ్చా 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 అచ్చా. రాయగడ పేరు ఉన్నారు సార్ మీరు? రాయగడ రాయగడ విన్నాం. అక్కడండి. ఉమ్, అచ్చా ఆ, అచ్చా అచ్చా. విన్నాం సార్, విన్నాం. అది. ఎందుకంటే మనం వెళ్ళలేం కానీ నేను ఉమ్, చాలా అప్పట్లో చాలా అక్కడ తిరిగేవాడిని నేను. ఏంటంటే టెంపుల్ ఉంటుంది సార్ అక్కడ, మధ్య అవును గౌరమ్మ టెంపుల్ ఏదో ఉంటుందండి. అవును 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 సార్, అవును సార్. అదే సార్ ఆయన. ఈ అరకుల దగ్గర కూడా చాలా. అంటే ఈ విషయం ఎందుకు చెప్పానంటే, చాలా మంది డబ్బులు పెట్టిన ఉంటారు కదా. అంటే ఒక మన ఇండియన్ కల్చర్ ఏంటంటే, మనము మనకన్నా ఎవరు పెట్టారా వాళ్ళంత పెట్టారా, మనకు భయం లేదని కొంచెం ఆశ ఉంటది కదా. ఈ విషయం చెప్పడం అవసరం లేదు. ఉమ్, మనము 6,000 10,000 20,000 పెట్టిన వాళ్ళు అల్లోకలు అయిపోతుంటారు కదా. వీళ్ళ అల్లోకలు ఎక్కువ, ఈ లక్షలు పెట్టిన వాళ్ళ అల్లోకలు ఎక్కువ ఉండదు అనమాట. సైలెంట్ గా ఉంటారు. అవునవును, వాళ్ళు మాట్లాడరు. మాట్లాడరు, సైలెంట్ గా ఉన్నారు. ఈ అవును 10,000 6,000 పెట్టేసి పెట్టిన వాళ్ళు ఈదికిపోయి మనకు బజార్ చేసేస్తారు సార్. అవునవునవును, నిజమే. ఇంటి మీద పడిపోతుంటారు, బజార్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఉమ్, వీడికి అంటే మంచి ఇమేజ్ ని పాడు చేస్తూ ఉంటారు. ఈ లక్షలు పెట్టిన వాళ్ళు, అందరికీ. నేను ఆయన దగ్గర ఒక 40 మంది జాయిన్ అయ్యారట. ఆయన హెడ్, ఈయనకి హెడ్ ఓకే. నరసింహారావు సార్, వైజాగ్ ఆయనది. ఓహో. ఆయన హెడ్, ఉమ్, ఈయన ఉమ్, కింద 40 మంది. ఉమ్, 40 మంది దాటి ఉన్నారులేండి, 40 మంది అని చెప్పారు. చూసాను ఉమ్, చాలా. ఉమ్, 10 lakhs దాటి ఉన్నారట. 10 lakhs 20 lakhs 30 lakhs 50 lakhs 70 lakhs 80 lakhs ఆ రేంజ్. ఉమ్, 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 ఒకసారి తెలియదు, మన మీటింగ్ లింక్ ఇచ్చానండి, ఈ మధ్యన ఫోన్ చేస్తారు రమ్మంటాను, ఆయన మొత్తం మాట్లాడమంటారు. ఉమ్, ఆయన ఉమ్, మంచి ఉమ్, బిజీ పర్సన్ ఆయన. ఉమ్. ఈ మధ్యన ఆ, తీసుకొస్తాను సార్. అలాగే మీ లింక్ ఇచ్చాను సార్, మీ నంబర్ కూడా ఇచ్చాను ఆయనకి. ఇలాగ ఓకే రాజేష్ ఓకే. సార్ అని మీ నంబర్ ఇచ్చాను, రాజేష్ సార్ నైట్ పూట మీటింగ్ వస్తుందని చెప్పాను. చెప్పండి ఎప్పుడంటే నేను ఫిబ్రవరి 1వ తారీఖున ఆయన కలిసాను అనుకోండి, ఫిబ్రవరి 1 2 తారీఖులో కలిసాను సార్ నేను. ఉమ్, 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 ఉమ్. ఉమ్, ఈ మధ్య కాలంలో నాకు యాక్సిడెంట్ రమ్మంటే అయ్యే ముందే మీటింగ్ కలిసాను. మీటింగ్ మీటింగ్ వస్తే రమ్మంటాను సార్. మీటింగ్ వస్తే కనుక ఏంటంటే సార్, వాళ్ళకి కొద్దిగా ఏంటంటే ఇక్కడ నుంచి కొంచెం వాళ్ళు గ్రిప్ డబ్బు అనేది ఉన్న వాళ్ళు, చాలా భయం వేయట్లేదు, మనకు భయం ఉంది కానీ సార్, వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు కదా, అలా వాళ్ళకి అసలు భయం లేదు. ఉంటే వస్తుంది, లేకపోతే లేదన్నట్లు ఉంటారు కోటీశ్వరులు. అట్లా కదా సార్, మీకు అర్థం కాలే. వాళ్ళకు అది చెప్పండి ఒక సార్. గట్టి నమ్మకం అన్నమాట. అది వాళ్ళకి ఎట్లుంటది నమ్మకం అది. అంటే అది వాళ్ళు డిసప్పాయింట్ మాట్లాడాలి సార్ నా దగ్గరికి. మాట్లాడరు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే రోజులు చూడరు. వాళ్ళు ఏంటంటే ఒక 10 years ఏమన్నా కానీ ఉమ్, కల అట్లా ఆ రకంగా అవును చేస్తారు వాళ్ళు. ఒక 10 years వేసుకుంటారు వాళ్ళు. అవును సార్. అలా అట్లుంటది. నేను ఈ మధ్యన ఆయన తీసుకొస్తాను సార్. ఆయన ఎప్పుడెప్పుడు కొన్నాడు అవన్నీ స్క్రీన్ షాట్లు ఉన్నాయి, ఆయన దగ్గర ఉన్నాయి. అవన్నీ ఈ మధ్య కాలంలో తీసి ఆయనకి ఫోన్ చేస్తాను, ఒకసారి రమని రాయండి సార్ అన్నాను, లింక్ కూడా పంపించాను. ఓకే ఓకే, పర్లేదు పర్లేదు ఉమ్, పర్లేదు. ఉమ్. అమ్మ ఎలా అయితే అది సార్, బాగుంటారు కదా సార్ మీరు అందరూ. బాగుంది బాగుంది ఇలాగ సార్. మాట్లాడుతాను మన పీవీసీలో టైం అయిపోయిందండి. మన పీవీసీ మాట టీం ఇలా మాట్లాడుతాను లైఫ్ లో అనుకోలేదు సార్. నాకు యాక్సిడెంట్ అయ్యే రోజు నా భార్య నా కొడుకు గుర్తొచ్చారండి, మరి ఎవరు గుర్తు రాలేదా. తర్వాత రెండో విషయం ఏంటంటే, అయ్యో నేను చాలా మంది నా దగ్గర కట్టేశారు కదా, వాళ్ళకి నేను ఏంటి న్యాయం చేయలేకపోయాను, అయిపోతాను భయపడిపోయానండి. ఈ 2 పాయింట్లు ఆలోచించాను. ఫస్ట్ పాయింట్ మా భార్యకి నా కొడుకు కోసం ఆలోచించాను. సెకండ్ పాయింట్, ఇలా చాలా మంది నా దగ్గర కట్టారు కదా ఏటి ఇది అని, ఈ 3 రోజులు అయ్యాక మామూలుగా అయ్యాక బాధపడ్డా. ఉమ్, అది అది సార్ నా బాధ. పర్లేదు నా సార్, ఏం బాధ, నా పర్లేదు. వేదన. ఉమ్, ఉంటుంది, అలా ఉంటుంది. కాకపోతే దాన్ని ఉమ్, ఓవర్కమ్ చేయాలి. మనం ఓవర్కమ్ చేయాలి, ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. అంతే సార్. అంతే. ఎందుకంటే ప్రతిదీ కూడా చూడండి ఇప్పుడు సార్ మీకు మొన్న మీరు హిందీ మీటింగ్ మరి వచ్చారు సార్, మొన్న హిందీ మీటింగ్ మీరు వచ్చారు చూస్తున్నా. నాకు వస్తాను కదా హిందీ సార్. ఏం రాదు. వస్తుంటే ఆయన వస్తారండి, కానీ నాకు అర్థం కాదు హిందీ, ఒక ముక్క రాదు. అలా వినేస్తుంటాను అంతే, ఒక ముక్క ఏం రాదు సార్ నాకు పర్లేదు, హిందీ. వెళ్ళండి మీటింగ్ వెళ్ళండి, పర్వాలేదు. ఏదన్నా ఇంపార్టెంట్ ఉంటే నేను అలా ఇక్కడ మీరు చెప్తాను. వచ్చారు సార్, ఆ రోజు వచ్చారు, మీరు చూసాను నేను. నేను వెళ్తాను సార్, నేను వెళ్తాను. నేను నేను ఆ, నేను ఓ- నాకు హిందీ. నేను ఎట్లా అంటే నేను నాకు ఎక్కడ టైం ఎప్పుడు టైం దొరికినా కూడా నేను వెళ్ళిపోతాను. నేను ఎవరు వస్తున్నారు ఎవరు రాలేరు చూడను. నాకు టైం దొరకదు అనమాట. నేను ఇక చాలా బిజీగా ఉంటాను. నేను అవన్నీ చెప్పాను కానీ పర్సనల్ చెప్పాలి కానీ ఇక్కడ డైరెక్ట్ చెప్పకూడదు. కానీ అట్లా నేను చాలా బిజీగా ఉంటాను అనమాట సార్. ఎందుకంటే నా కథ వేరు, నేను అంతా కూడా డిఫరెంట్ అనమాట. అవును సార్, చూసాను అంటే సార్, చూసాను సార్. అంటే ఇది కూడా నేను కూడా మరి లాస్ట్ 1.5 year నుంచి వెళ్ళి సో నేను ఏదైతే ప్రయత్నం చేస్తున్నానో ఆ ప్రయత్నం ఇప్పుడు దగ్గరికి వస్తుంది, దగ్గరికి వచ్చింది. మంచి
ఇన్కమ్ ఇవ్వడానికి ట్రై అవును చేస్తున్నప్పుడు మనము కొన్నిసార్లు అవును సార్ ఏమైందంటే ఒకటి పదే పదే చేస్తూ ఉంటే అందులో మనము ఖచ్చితంగా ఉత్తీర్ణం అవుతాము. అది అవును కంపల్సరీ సార్ అనమాట. అవును ఇక మీరు అవును అర్థం చేసుకోండి, డైరెక్ట్ గా మాట్లాడదాం, డైరెక్ట్ గా అన్ని చెప్పకూడదు మాట్లాడతాను. సార్ మన సో అది ఒడియా మీటింగ్ ఉంది కదండి, ఒడిశా మీటింగ్ ఉంది కదా, మన లింక్ కాక వేరే లింక్ ఉంది సార్, అందులో పెద్ద పెద్దలు ఉన్నారు సార్, మీరు అందులో లింక్ లేనట్లు ఉన్నది మీకు. నాకు లేనట్టుంది, మరి ఉంటుంది, యాడ్ చేయండి, పర్లేదు, నో ప్రాబ్లం. నాకు యాడింగ్ లేదు సార్, అది నాకు మామూలుగా మనకి పెట్టారు వాళ్ళు, అది గ్రూప్, అది పెడతాను. వాట్సాప్ గ్రూప్, అది వాట్సాప్ గ్రూప్ కదా మీరు అనేది. సబ్ అది గ్రూప్ అవసరం ఏదైతే ఉంటే ఓకే, లేకపోతే లేదు, నాకేం. చూడండి నేను అందులో పెద్ద పెద్దలు వస్తాను సార్, అది చాలా మంది చూశాను నేను. ఎంతమంది అయినా రాని సార్, ఉమ్. ఎంతమంది రాని, ఏం చెప్తున్నారనే ముఖ్యం. ఏంటి ఏమన్నా నాకు మరి హిందీ నాకు 0% కూడా రాదు సార్, అంతే తృప్తికి వెళ్ళిపోతాను అంతే. అయితే ఒకవేళ మీకు అట్లా అనిపిస్తే కనుక, ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు అత్తరు రాజు అంటున్నారో ఆ లింక్ ఒకసారి నాకు పంపించి పెట్టు, నేను అప్పుడు ఆ, నేను ఆ, కూడా వచ్చి చూస్తాను, అప్పుడు ఏర్పడుతుంది అలాగే అలాగే సార్. ఎవరు పెద్దోళ్ళు ఆ, ఏంటి. అదే సార్, ఆ లింక్ మీకు పెడతాను సార్. లింక్ పెట్టండి, చూద్దాం, ఉమ్, దాని ఉమ్, మీరు అవును అన్నారని అవును. చెప్తాను, లేకపోతే నాకు వాళ్ళు ఎవరన్నా రాని, నేను అట్లా పట్టించుకోను. ఉమ్, అవును. ఉమ్, ఓకే సార్, మీకు మంచిది సార్, ఈ అవకాశం ఇచ్చినందుకే థ్యాంక్ యూ సార్. చాలా మంది ఓకే. ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు సార్, నేను చిన్నవాడిను, వాళ్ళతో వాళ్ళతో పోల్చుకుని ఏం కాదు, మామూలుగా నా బాధ చెప్పుకొని చేశాను సార్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నాకు ఇలా జరిగిందని పాయింట్ చెప్పాను. అవునవును. తర్వాత కొంచెం చిన్న విషయం మన నరసింహరావు సార్ చెప్పగానే ఆ ఏరియా వెళ్ళాను, కొనుక్కున్నా. ఆ, పర్లేదు సార్, అట్లా మనోడికి లేదు. ఇది సార్, ఉమ్, మనోడికి కూడా చాలా సార్ చెప్పాను, ఏం సార్ మీ వాళ్ళ టీం రానివ్వట్లేదు అడిగాను సార్ ఆయనకి. ఉమ్, అడిగితే కొంత ఉమ్, డిసప్పాయింట్ అవుతారు కదమ్మా, అందుకనే వాళ్ళని రావట్లేదమ్మా అని చెప్పాడు ఆయన, డైరెక్ట్ అడిగాను, ఆయన కూడా అడిగాను నేను. మనం అచ్చా అర్థం అచ్చా. చేసుకోగలము, మనం అర్థం చేసుకోగలం, కొందరు ఉంటారు కదా డిసప్పాయింట్ అవుతారు, కొంత మంచి ఉమ్, మాట్లాడతారు, కొంత చెడ్డ మాట్లాడతారు కదా. ఇప్పుడు ఈ అవును. రోజు మెసేజ్ గ్రూపులు మెసేజ్ పెట్టినాడు, కేసు పెడతాం అది పెడతామన్నారు కదా. ఉమ్, అలాగా అచ్చా. డిసప్పాయింట్ మెసేజ్ పెడతారనే ఉద్దేశం మీద రానట్లేదమ్మా అని అనేసాడు ఆయన. అచ్చా అచ్చా, ఆ టీం అలాగా. ఓకే ఓకే. ఉమ్, అది కూడా నేను అడిగాను. ఉమ్. అది భయపడతాం కూడా అది కూడా కాదు, అదే. ఎవరు. నో ప్రాబ్లం ఉమ్, సార్, ఎవరి కేసు పెట్టుకుని నాకేముంది, నాకేమో మనకేముంది. అవును అవును వాళ్ళ ఆలోచన ఓకే. ఉమ్, ఇప్పుడు ఏదైనా కూడా ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటది. అంతే నువ్వు సార్. ఒక రకంగా ఆలోచిస్తాం, ఇంకొక రకంగా ఆలోచిస్తారు, అట్లా అన్నట్టు. అంతే, ఎవరు ఆలోచన వాళ్ళదే సార్, అంతే వెళ్ళిపోవడమే జీవితం, మనం అంతే వెళ్ళిపోవడమే. కానీ ఒక్కసారి మన మీద చిన్న జాలి గుణం ఆయన కలిగి చిన్న పెంచుతూ అప్పుడు పీవీసీ బ్రాండ్ 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 అని అప్పుడు మెసేజ్ మీద మెసేజ్ వచ్చేది. చిన్న రేటు పెరిగితే ఎలాగ మెసేజ్లు వస్తుంటది, అలా వస్తుంటది మళ్ళీ. అంతే కదా. అది రావాలని కోరుకుంటున్నా, చూద్దాం. అవును. ఉమ్, నెక్స్ట్ ఇయర్ కి జూలైకి, ఈ జూలైకి 4 అయిపోద్ది కదండి, నెక్స్ట్ జూలైకి 5th అవుద్ది, 5 years ఉమ్, కంప్లీట్ అవుద్ది. 27 28 కొంచెం పెరగాలని ఆశిస్తున్నాం. ఉమ్. ఉమ్, మరి ఏం చేస్తాం, జరగనే అలా జరగాలి, అలా జరుగుతుంది. ఎస్, అంతే కదా. అంతే సార్. ఓకే థ్యాంక్ యూ ఓకే సార్, ఈ సార్. అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎవరి రండి, ప్రతిరోజు రండి, మాట్లాడుకున్నా ఏముంది సార్. సో థ్యాంక్ యూ మీకు కూడా. సో వెల్కమ్ సార్, ఏంటి విషయాలు ఇంకా. సార్ చాలా బాగా విషయాలు షేర్ చేసుకున్నారు. సో మనకు కూడా అలా పీవీసీ మెటానే అని కాదు, సో చాలా ఉంటాయి మనం మాట్లాడుకోవాలనుకుంటే. ఏముంది సార్, అన్ని విషయాలు, చాలా విషయాలు ఉంటాయి. పీవీసీ మెటా గురించి మాట్లాడుకుంటే ఎప్పటికీ అది వాడదు, అర్థమైంది సార్. ఎన్ని చేసినా కూడా ఇట్స్ పీవీసీ మెటా అనేది మన హార్ట్. నిజంగానే ఇది అప్పట్లో అనుకునే వాళ్ళం మన మదర్ క్యాన్, ఇప్పుడు కూడా మదర్ క్యాన్ లాంటిదే మన పీవీసీ మెటా అనేది. ఓకే. సో అందుకని మనం ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అయ్యాల్సిన అవసరం లేదు సార్, డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా మనది ఏమంటామంటే, ఇది మన పై చేయి ఉంటుంది. ఎప్పటికైనా కూడా పీవీసీ మెటల్ వర్క్ చేసే వాళ్ళది పై చేయి ఉంటుంది. ఈవెన్ పీవీసీ మెటల్ వర్క్ చేసి నువ్వు ఇప్పుడు వేరే ఏదైనా చేసుకున్నా కూడా, అందులో నువ్వు మనీ ఎర్న్ చేసినా కూడా, నువ్వు ఎంత డబ్బు ఎర్న్ చేసినా కూడా, దట్ క్రెడిట్ గోస్ టు పీవీసీఏ. ఆ క్రెడిట్ అంతా కూడా పీవీసీ కిందకే వస్తుంది. ఎన్ని కోట్లు ఏం పయచ్చు, నువ్వు ఇంకొక సిస్టమ్ చేయి, ఇంకొక సిస్టమ్ చేయి, ఇంకొక సిస్టమ్ చేయి, బట్ మనకు పరిచయం చేసింది అంతా కూడా పీవీసీ మెటనే. మనకు ఏదైతే క్రిప్టో ఉందో, ఏదైతే ఇంకో సిస్టమ్ కావచ్చు, లేకపోతే ఇంకో ఎక్స్చేంజ్ కావచ్చు, లేకపోతే స్పాట్ ట్రేడింగ్ చేస్తున్న కావచ్చు, లేకపోతే ఫ్యూచర్ ట్రేడింగ్ చేసి సంపాదించడం కావచ్చు, ఏది చేసినా కూడా మొత్తానికి కూడా ఇదంతా కూడా పీవీసీ మెటాకే క్రియేట్ అవుతుంది అనమాట.
ఓకే. సో నో బ్రో, ఎనీవే అవన్నీ జరుగుతూ ఉంటాయి సార్. ఇంకా సార్ చెప్పండి, మాట్లాడండి సార్, ఏంటి విషయాలు? మేము అందరం మీరు మాట్లాడుతుంటే అప్పుడప్పుడు కొంత మాట్లాడుతుంటే నాకు కూడా మాట్లాడాలన్న ఇది కలుగుతుంది అనమాట. అట్లా ఈ రోజు దగ్గర దగ్గర అంటే ఆ రోజు రోజు $1,000 కంటే $1,000 $2,000 బిజినెస్ జరుగుతుంది. బట్ ఈ రోజు దగ్గర దగ్గర $5,722 బిజినెస్ అనేది జరిగింది. సో అట్లా అంటే ఈ మధ్య కాలంలో కొద్దిగా తగ్గింది కదా. లాస్ట్ హైయెస్ట్ వచ్చేసి 25 లక్షల రూపాయల బిజినెస్ జరిగింది ఒక్కరోజు. అంటే ఒక్కరోజు సంగతి చెప్తున్నాను, హైయెస్ట్. బట్ ఈ మధ్యన కొంచెం తగ్గింది. మళ్ళా ఈ నెల రోజులలో నుంచి వెళ్ళి మళ్ళీ మంచిగా ఇది అవుతుంది. సో ఈ నెల రోజుల్లో చూస్తే ఈ రోజు హైయెస్ట్ $5,722 బిజినెస్ అనేది జరగడం అంటే అది ఎందుకు, ఎలా, ఏంటి తర్వాత వదిలేసేయండి. అదంతా కూడా ఇది ఎందుకు చెప్తున్నామంటే ఇదంతా కూడా క్రెడిట్ పీవీసీకి వెళ్తుంది. ఇదంతా కూడా జరగడానికి కారణం సో ఓవరాల్గా మనకి ఎక్కడెక్కడలో పరిచయం అవ్వడం, ఎక్కడెక్కడలో ఇప్పుడు రాజేష్ అంటే తెలియడం అందరికీ కదా, నాకు కూడా వేరే వాళ్ళు తెలియడం. సో ఇదంతా కూడా ఇలా జరిగింది అంటే ఇదంతా కూడా పీవీసీ మెట పుణ్యమే అనమాట. ఓకేనా? సో ఇంకా సార్ చెప్పండి అంటే విషయాలు. సాంబశివ సార్ కూడా వచ్చినట్టున్నారు ఈరోజు. వెల్కమ్ సార్. సాంబశివ సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? బాగున్నాను సార్. చాలా రోజులు అవుతుంది మరి మాట్లాడగానే. చెప్పండి సార్. సార్ ఈ 950 కొడితే బయటకి ఇంకా రావట్లేదు కదా సార్, విడ్రాలు సార్. స్టేకింగ్ లోనా? అచ్చా. స్టేకింగ్ లో ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఇంతకుముందు లెక్క రోజు వారంకోసారి విడిచిపెట్టట్లేదు. చాలా మంది పెట్టుకున్న తర్వాత మరి అది ఏ లెక్క ప్రకారం రిలీజ్ చేస్తుండే నాకు అర్థం కాలేదు, కానీ అవుతుంది సార్. స్టేకింగ్ లో కూడా అది మామూలుగా ఈ మధ్యన కూడా రాక చాలా రోజులు. నిజమే, అది నేను అన్నట్టుగా ఈ మధ్యన రాక చాలా రోజులు అవుతుంది. వస్తాయి సార్. ఎందుకంటే ఎట్లా చేస్తున్నా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఇట్లా రిలీజ్ చేయట్లేదు వాళ్ళు. అట్లా వాళ్ళు నిదానంగా రిలీజ్ చేస్తున్నారు అనమాట. కొద్దిగా లేట్ అవుతుంది సార్, బాగా లేట్ అవుతుంది. ఫార్మింగ్ లో కూడా విడ్రాల్ తక్కువ వస్తున్నాయి కదా సార్? తక్కువ కాదు, అది ఒక రేట్ ఫిక్స్ చేసినారు అక్కడ. ఎందుకంటే అది రేటు అనేది అంటే అదంతా కూడా మనకు వాళ్ళు దాని ఏమంటారు అంటే నోటిఫికేషన్లు ఇవ్వలేదు. బట్ కాకపోతే ఏంటంటే మనం పెట్టినా కూడా ఇప్పుడు చూడండి, మనము $10 అంటే $10 వర్త్ పీవీసీ మెటీరియల్ పెడితే నీకు $100 అవుతుంది అని చెప్పాడు సార్. ఇప్పుడు మనం ఫార్మింగ్ చేస్తే 1,667 పీవీసీ మెటీరియల్ వెళ్తుంది. దాని వాల్యూ ఎంత సార్? $8.5 కూడా అవ్వట్లేదు. అంటే ఇక్కడ $10 అవుతున్న కాడ $8 అవుతుంది. అంటే ఆ రేట్ అలా చేశాడు. మరి నీకు సపోజ్ ఇప్పుడు నువ్వు విత్డ్రాల్ పెట్టినావు బయటకి, సో నీకు ఎన్ని పీవీసీ మెటీరియల్ రావాలి ఆ లెక్క ప్రకారము? 1,668 లోపలికి పోతున్నాయి కనుక బయటకు వచ్చేటప్పుడు ఇంకా కొద్దిగా మరి అడ్మిన్ పీవీసీ మెటీరియల్ అడ్మిన్ కట్ అవ్వాలి కదా. అంటే 1,590 కానీ 1,580 కానీ పీవీసీ మెటీరియల్ వస్తాయి. అంటే లోపలికి పోయేటప్పుడు ఏమో 1,667, బయటకు వచ్చేటప్పుడు మరి 5% పీవీసీ మెటీరియల్ తీసుకుంటారని చెప్పి మనకు తెలుసు మన విడ్రాల్. సో అలాంటప్పుడు మరి 1,590 1,580 పీవీసీ మెటాలే వస్తాయి. మరి దాని వర్త్ ఏమవుతుందంటే పోయేటప్పుడు $8.5 $8.20 లోన్కి వెళ్తుంది. బయటకు వచ్చేటప్పుడు $8 వర్తే బయట వస్తుంది. పోయేటప్పుడు ఏమో 8.15 120 తీసుకుంటే బయటకు వచ్చేటప్పుడు 8.05 ఏమో వస్తుంది. అట్లా అంటే ఈ లెక్క ప్రకారం నేను $500 పెట్టాను. సో నాకు ఎంత బయటకు రావాలా? 8×5 = $40 వర్తే బయటకు వస్తుంది. అట్లా అంటే తగ్గించిందని చెప్పి అనుకుంటున్నాం. మరి లోన్కి వెళ్ళేటప్పుడు కూడా అట్లనే చేసిండు, బయటకు వచ్చేటప్పుడు కూడా అట్లే చేసినాడు సార్. అది ఇక్కడ లోన్కి వెళ్ళేటప్పుడు అట్లే చేసిండు. అంటే ఇక్కడ మనకి ఎందుకు బాధ కలుగుతుంది? లోన్కి వెళ్ళే వాళ్ళేమో తక్కువ ఉన్నారు, బయటకు తీసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో అక్కడ ఏమవుతుందంటే ఇదివరదాకా మనం చేసాం కదా, ఇక మన పని ఏంటి? తీసుకునుడే అనే ఇదిలో మనం ఉన్నాము. బట్ అక్కడ వాల్యూ తక్కువ ఉంది కనుక మరి అట్లా అనిపిస్తుంది అనమాట మనకి. అరే ఇప్పుడు
ఆ ఇచ్చింది కూడా తీద్దామంటే చాలా తక్కువ వస్తుంది అన్న ఒక ఆలోచన మనకి రావడం జరుగుతుంది. అందుకే మనకు కొంచెం బాధ కలుగుతుంది సార్. ఎందుకంటే మరి మనం పెట్టాము ఇంత, వచ్చేటప్పుడు ఇంత అని కొంచెం మనకు అనిపిస్తుంది. ఆ తర్వాత మరి అది కూడా నిజమే కదా, కూడా మనకు ఇదిగా ఉంటుంది. మినిమం స్టార్టింగ్ లో ఎంత పెట్టుకోవచ్చు సార్? మినిమం ఎంత పెట్టుకోవాలని సిస్టమ్ నీకు చెప్పలేదు, బట్ 5,000 అయితే ఇప్పుడు 5,000 మినిమం అనేది 5,000 పీవీసీ మీట. ఇది వరకు 25,000 వరకే కదా సార్? అట్లా కాదు, అది మాక్సిమం అంటారు దాన్ని ఏమంటారు అంటే మాక్సిమం. మినిమం అంటేనేమో తక్కువలో తక్కువ, మాక్సిమం అంటే ఎక్కువ. సో ఇంతకు ముందు మనకు అందులో 5,000, అప్పుడు 25,000 ఉండే, 25,000 తర్వాత 5,000 చేసిండు, ఆ తర్వాత 10,000 ఉండే. ఇప్పుడు అన్లిమిటెడ్ అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎన్నైనా పెట్టుకో, 5,000తో స్టార్ట్, ఎంత అన్న పెట్టుకో. స్టార్టింగ్ అయితే 5,000 అంటే మినిమం 5,000, మాక్సిమం అన్లిమిటెడ్ పెట్టండి. అన్లిమిటెడ్ అంటే ఎంత అన్న పెట్టుకో. ఇంతకుముందు 25,000 అనేది ఉండే ఒకటి, అది ఇప్పుడు లేదు, తీస్తాడు. ఆ టైంలో మినిమం 500 కూడా ఉండే, ఇప్పుడు మినిమం 500 లేదు, మినిమం 5,000 అట్లా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్. సో నెక్స్ట్ పార్ట్నర్స్ ఇంకా చెప్పండి సార్. ఏంటి విషయాలు సార్? మాట్లాడండి, మాట్లాడితే కదా మాటలు వస్తాయి. ఏదైనా మాట్లాడితేనే మనకు మాటలు వస్తాయి, లేకపోతే అందరం సైలెన్స్ ఉంటే ఏం రాదు. సో ఒకసారి మరి టైం కూడా చాలా అవుతుంది. మంచిగా థ్యాంక్ యూ సార్ అందరూ మాట్లాడినందుకు. సో ఒకసారి స్క్రీన్ షేర్ చేసి చూద్దాం. సో నేను మొన్న అంటే ఇప్పుడు విత్డ్రాల్ సార్ అన్నట్టుగా సార్, నేను ఇప్పుడు 500 విత్డ్రాల్ పెడితే 12 గంటల లోపు కూడా వచ్చినాయి సార్. 12 గంటల లోపు కూడా మనం పెట్టినవి వస్తున్నాయి. విత్డ్రాల్ పెట్టినాక 12 గంటలకి రావడం అంటే మామూలు విషయం కాదు కదా. 12 గంటల లోపే అది ఎవరికి వస్తుందంటే 5,000 పెట్టుకున్న వాళ్ళకి వస్తుంది, పెట్టిన వాళ్ళకి వస్తుంది. 5,000 సార్గా 500 అట్లా. ఈ 10, 20, 30కి లేట్ అవుతుంది, ఈవెన్ 40లకు కూడా లేట్ అవుతుంది. 50 అయితేనే తొందరగా వస్తుంది. చూడండి ఇక్కడ మొన్న నేను ఏ రోజు పెట్టాను ఇది, బట్ ఇప్పుడు టైం అయిందో లేదో తెలియదు. మళ్ళీ ఒక 500 కూడా పెట్టడానికి ప్రయత్నం చేద్దాం, చూద్దాం ఒకసారి. సో ఆ తర్వాత ఒక $8 కూడా ఇద్దాం సిస్టానికి, అంటే ఫార్మింగ్ కూడా చేద్దాం. ఒకసారి స్క్రీన్ షేర్ అవుతుందో ఎవరైనా చెప్పండి సార్. టోకెన్ స్టేకింగ్ ఓకే సార్, ఓకే సార్. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే సేల్ అవుట్ 500 పెడదాం. అవుతే అవ్వకపోతే కనుక వన్ మినిట్ సార్. ఓకే కనెక్ట్. సో టోకెన్ ఫార్మింగ్, ఎందుకంటే 500 నేను తీస్తున్నాను కదా, ఫాస్ట్గా వస్తున్నాయని. బట్ ఆ యూఎస్డిటీని నేను వేస్ట్ చేయట్లేదు, ఆ యూఎస్డిటీతో యూఎస్డిటీని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఓకేనా, ఆ యూఎస్డిటీని నేను వేస్ట్ చేయట్లేదు. ఈవెన్ నాకు ఎవరైనా యూఎస్డిటీ ఆర్డర్ వచ్చినా కూడా నేను వీటిని ఇందులో నుంచి తీయట్లేదు. పీవీసీ మీట్ వచ్చినవి వాటిని అమ్మట్లేదు నేను ఇప్పుడు. అప్రూవ్డ్ అయిపోయింది, మరి ఇప్పుడు ఇక్కడ కింద అప్రూవ్డ్ అనేది ఉంది. మరి ఇప్పుడు పెడితే అవుతుందా కాదా తెలియదు. 500 చూపిస్తుంది. 0.1 ప్రొసీడ్ పిన్నిద్దాం, సబ్మిట్. ఓకే కన్ఫర్మ్. అబ్బా, ఇంకా 15 గంటలు కావాలి సార్. అంటే నేను ఆల్రెడీ 500 పెట్టినాను అనమాట, అవి బయటకు వచ్చినాయి. 12 గంటల లోపే బయటకు వచ్చినాయి సార్. విత్డ్రాల్ పెడితే చూడండి ఇక్కడ ఇంకా అది అప్రూవ్ అయినట్లే ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఎడమొక్క తగ్గుతుంది కదా, మరి ఇక్కడ కుడి పక్కకు రావాలంటే ఎడమ పక్క ఉండాలి. ఎక్స్ట్రా అమౌంట్ ఉంటేనే ఇటు వస్తుంది, రాదు కదా. సో యాడ్ ఫార్మింగ్ చేస్తున్నా సార్. ఎవరైనా చేస్తున్నారా?
ఫార్మింగ్ ఎవరు చేస్తలేరు కదా మీరు, నేను చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఎవరన్నా 0.10 పెట్టిన వాళ్ళకు ఒకరికి వెళ్తుంది చూడండి 166, 1667 పీయూష్ మెటీరియల్ పోతుందని చెప్పాను కదా. ఇప్పుడు ఈ వర్త్ 10 యూజిటీ ఇక్కడ చూపిస్తుంది, కానీ లోపటి వాటితో చూపిస్తుంది. ఇక్కడ బయటకు వచ్చి మీకు చూపిస్తాను దాని వాల్యూ ఎంత అనేది. మీకు 1667 పీయూష్ మెటీరియల్ తీసుకుంటుంది. ఓ రిక్వెస్ట్ ఈజ్ లాక్డ్ మళ్ళీ వచ్చింది ఓపెన్ అయింది. నేను అదే అనుకున్నాను. సో దీనికి కూడా 25 రూపాయలు కట్ అవుతుంది, నో ప్రాబ్లం, అంటే బిఎన్బి ఛార్జ్. ఓకే, సో చూడండి ఇక్కడ మీ అందరి ముంగట్నే ఇక్కడ ఇది వస్తుంది, అక్కడ ఫార్మింగ్ కూడా అయింది. చూడండి సార్ ఇక్కడ చూడండి, ఇక్కడ రిక్వెస్ట్ యాక్సెప్టెడ్ అయింది. ఓకే, ఇక్కడ 1638 ఉన్నాయి కదా సార్, ఎడం పక్కన 1637 ఉంటాయి కదా, అది 1738 అవుతుంది. ఓకేనా, ఒక 2 నిమిషాల తర్వాతనో 5 నిమిషాల తర్వాత అవుతుంది. ఇక్కడ ఎడం పక్కన మనకు ఉంటేనే ఫార్మింగ్ స్టేటస్లో ఇక్కడ కుడి పక్కకి రావడం జరుగుతుంది, లేకపోతే రాదు. ఎన్నిసార్లు దీనికి 500 పెట్టాను, దగ్గర ఇలా 1250 ఉండే ఈ ఐడిలో. సారీ 1200 కదా సార్, 12,000. ఓకేనా, 12,000 సంథింగ్ ఉండే. ఓకేనా, ఓకే, ఇది పెట్టేసాం, అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇది 15 గంటలు అంటే సార్ రేపు మీటింగ్లో చేయడం. రేపు మీటింగ్ స్టార్ట్ చేయగానే ఇందులో 500 పెట్టేద్దాం, వెంటనే వచ్చేస్తుంది చూడండి. మళ్ళీ వెంటనే అంటే 12 గంటల లోపే వచ్చేస్తుంది. ఓకేనా, ఓకే. సో నెక్స్ట్ ఒకటి చూద్దాం, ఇంకోటి. ఓకే, ఇది చూద్దాం. ఇందులో కూడా బిఎన్బి ఉందా, సరిపోద్దా సార్? సరే, దీనికి కూడా ఫార్మింగ్ చేయాలి సార్, ఎందుకంటే దీనికి కూడా ఫార్మింగ్ చేయక చాలా అంటే తీస్తున్నాం తప్ప పెట్టట్లేదు. ఏదో మీటింగ్లో ఏదో మన వాట్సాప్ మెసేజ్లు చూసాను సార్, గ్రూప్లో మనము స్టేకింగ్ చేయొద్దు, అందరికి చెప్పండి, ఫార్మింగ్ చేయొద్దు, అందరికి చెప్పండి అని సంథింగ్. అది కూడా విన్నాను అనమాట, అది కూడా చూశాను నేను. బట్ ఏది గ్రూప్ అనేది గుర్తు రావట్లేదు. అది వాళ్ళ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది. మనం ఎందుకంటే ఇప్పుడు నాకు పీయూష్ మేట విడ్రాల్ పెట్టుకున్నప్పుడు అలా ఇస్తుంది కదా. సో ఆ యూఏజిటీని యూజ్ చేసి ఆ యూఏజిటీతో యూఏజిటీ సంపాదిస్తున్నాను కదా, అందుకని చెప్పేసి మనకి ఇప్పుడు టెన్షన్ లేదు. ఈ టైంలో కూడా మరి అది తీసుకోకపోతే మరి ఇంకా రేట్ తగ్గిపోతే ఎట్లా? లేకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడైతే 500 ఇస్తుంది, 500 కూడా బంద్ అయ్యి మళ్ళీ తక్కువ ఇస్తే ఎట్లా? ఇచ్చినప్పుడు తీసుకుందాం బయటికి. నేను అప్పట్లో అసలు విడ్రాల్ అంటే ఏంటో నేను పెట్టబోతుంది, మీ అందరికి తెలుసు. బట్ ఇప్పుడు పెడుతున్నాను. కానీ ఎందుకు పెడుతున్నాను? సో వీ హ్యావ్ గెటింగ్ వన్ వే, మనకు దొరికింది ఒక దారి. ఆ యూజిటీతో యూజిటీని సంపాదించాను. సో అలా దొరికినప్పుడు అలా యూజ్ చేసుకోవాలి కదా. ఒక దారి లేనప్పుడు ఒక దారి ఉంటుందని మనందరికీ తెలుసు. ఇక్కడ ఇది ఇందులో 4,000 ఉన్నాయి. ఇప్పుడు ఇది బయటకు ఎంత పెట్టుకోవడానికి ఇస్తాడు? 400 ఇస్తాడు నాకు తెలిసి. ఇది 500 ఇచ్చాడు, వెరీ గుడ్. ఓకే, 4,000 పైన ఉండాలి సార్, 4,000 పైన ఉంటే ఇస్తాడు. ఓకే, ప్రొసీడ్. ఇది ఫార్మింగ్ ఇచ్చాడా? ఓకే, ఫార్మింగ్ కాదు సార్, నేను చేయాల్సింది ఫస్ట్ రెడీమ్ చేయాలి. ఓకే, చార్జ్ 4,000 చూడండి సార్, 5,000 తక్కువ ఉంది కనుక దీనికి 4,400 ఇస్తున్నాడు. ఓకేనా, 0.1 ప్రొసీడ్. మేబీ దీనికి కూడా నాకు తెలిసి దీనికి కూడా మేబీ 15 గంటలు చూపిస్తాను నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏముంటుందో. కన్ఫామ్. చూసారు సార్, 15 గంటలు సేమ్. ఓకే, క్యాన్సల్. ఇది రేపు చేయాలి దీన్ని. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫార్మింగ్ చేద్దాం. ఎడం పక్కన తగ్గించుకోండి సార్, 987 ఉంది. ఓకే, యాడ్ ఫార్మింగ్. సో ఇక్కడ 500 అయితే చేయను, ఇప్పుడు 100 చేస్తాను. సబ్మిట్. సేమ్ 1667 పీస్ మీద తీసుకుంటుంది. బియ్యం చాలా తక్కువ తీసుకుంటుంది. ఇంతకుముందు 2 సార్లు తీసుకుంటుంది. ఇంతకుముందు 25 రూపాయలు తీసుకుంది కదా. మళ్ళీ వస్తుంది, అయితే మళ్ళీ కూడా కాల్ వస్తుంది. ఇది స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్. ఏమి ఇంత లేటు? ఓకే, చూసారా, మళ్ళీ 25 రూపాయలు తీసుకుంటుందా? చూసారా, చెప్పండి కదా సార్.
చూసారండి సార్, నేను ఈరోజు 2 ఫార్మింగ్ చేశాను. ఏమవుతుందంటే ఎవరైనా లైన్లో ఫస్ట్ సేల్ అవుట్ 0.10తో పెట్టుకున్న వాళ్ళకి వస్తుంది వాళ్ళకి. అర్థమైంది సార్? సో ఇలా ఓకే, రిక్వెస్ట్ యాక్సెప్టెడ్, స్క్రీన్ షాట్ తీసాను. ఓకే చేద్దాం. ఇప్పుడు నేను అప్పట్లో ఎక్కువ శాతము ఫార్మింగ్ చేయకపోతే, ఎర్లీ బర్డ్ చేయకపోతే, ఇప్పుడు నా దగ్గర డాలర్ లేవు, అంటే ఎక్స్ట్రా పాకెట్లో మనీ లేదు. బట్ ఇక్కడ నుంచి వచ్చిన యూఏజిటీతోనే నేను యూఏజిటీని అర్న్ చేస్తున్నాను అనమాట. ఎక్కువ శాతం అంటే ఈ క్రెడిట్ కూడా పీవీసీకే. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇందాక నేను ఒక మాట ఏం చెప్పాను మీకు. మనం ఏమనుకున్నామంటే పాన్కేక్ షాప్లో పోయి సో మనకు ఎంత యూఏజిటీ, ఎంత డాలర్ తీసుకుంటుంది లోపలికి, $100తో అవుతుంది. ఇక్కడ 1667 పీవీసీ మీటర్లకి ఎంత అవుతుంది చూద్దాం మనం. పాన్కేక్ ఇప్పుడు నేను ఫార్మింగ్ చేశాను కదా, ఫార్మింగ్ చేస్తే 1667 పీవీసీ మీటర్లు మాత్రమే తీసుకుంది. $100తో ఫార్మింగ్ అవుతుంది అక్కడ. ఎవరైనా ఫార్మింగ్ చేశారా సార్ ఈ మధ్యన? మీరు దగ్గర మేబీ కొంతమంది చేస్తూ ఉంటారు, బట్ నాకు తెలిసి ఎక్కువ మంది ఏ 5-6 నెలలు అయినా, ఏ 10 నెలలు అయినా, ఏ సంవత్సరం అయినా ఫార్మింగ్ చేయక నాకు తెలిసి చాలా మంది. అఫ్కోర్స్ అది ఎవరిష్టం వాళ్ళది, మరి అది నమ్మకం మీద ఆధారం ఉంటుంది. ఎవరు చెప్తే కాదు, ఎవరిష్టం వాళ్ళది. చెప్తే వినాలి, విన్న తర్వాత దాన్ని ఫాలో అవ్వదామా లేదా, లేకపోతే అలా చేద్దామా లేదా అనేది డిపెండ్ ఎవరి మీద వాళ్ళకి ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ పైన పీవీసీ పెడదాం. పీవీసీ స్క్రీన్ షేర్ ఆగిపోవచ్చేమో, మాట ఆగిపోవచ్చేమో, కొంచెం ఫోన్ హీట్ అవుతుంది. మేబీ ఎంతవరకు అయితే అంతవరకు చూద్దాం. ఓకే, సో ఇక్కడ 1667 పీవీసీ మీటర్లు పెట్టాం మనం. 1667 ఇందాక ఫార్మింగ్ చేసినప్పుడు. డాలర్ సింబల్ ఎందుకు వచ్చింది సార్? రాకూడదు కదా. స్క్రీన్ షేర్ ఆగిపోతుంది. నా మాట వస్తుందా సార్? ఆల్రెడీ పోయిందా? నా మాట ఉన్న స్క్రీన్ షేర్ వస్తుందా సార్? వస్తుందండి. స్క్రీన్ షేర్ వస్తుంది, మాట వస్తుంది. ఓకే, పర్లేదు సార్, తొందరగా కనెక్ట్ అయింది. కనెక్ట్ అవుతుందో కాదనుకున్నా. ఓకే, ఇప్పుడు నేను ఫార్మింగ్ చేశాను మీ ఎదురుగానే. 2 ఐడ్లకు ఫార్మింగ్ చేశాను. బట్ ఇక్కడ సేల్ అవుట్ పెడదామంటే ఇప్పుడు అందులో మనకి నా వాయిస్ వస్తుంది సార్. నేను లెఫ్ట్ అయ్యి వచ్చాను అనమాట, ఎందుకంటే ఇక్కడ ఫోన్ కొంచెం హీట్ అయ్యి నాకు మరి స్ట్రక్ అవుతున్నట్టుగా అనిపించింది. అందుకే నేను లెఫ్ట్ అయ్యి మళ్ళీ ఇన్ అయ్యాను అనమాట. కనీసం వస్తుందా? ఓకే, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. సరే సరే, చూడండి, అది ఆ మ్యాటర్ను ఫినిష్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ స్క్రీన్ షేర్ చేశాను. స్క్రీన్ షేర్ చేస్తే అవుతలేదు ఇప్పుడు. ట్రస్ట్ వాలెట్ ఓపెన్ అవుతలేదు, మేబీ సెక్యూరిటీ రీజన్ ఏమో. ఇక్కడ నేను ఏం చేశానంటే, ఇది మన సేఫ్ కాల్ ఓపెన్ చేశాను. చూడండి, ఇక్కడ కూడా మనము స్వాప్ చేయొచ్చు కదా. స్వాప్, ఓకే, స్వాప్ చేస్తే ఏమొస్తాయో చూద్దాం. ఎక్స్ప్లోరరా,
ఓకే ఓకే, ఇక్కడ యూజిటీ ఉంది కదా, ఇలా చూద్దాం చేయాలి. స్వాప్ వేయాలంటే ఎట్లా? ఎస్, స్వాప్ ఉంది ఇక్కడ. ఓకే, ఇది కింద మీద కనుక్కొని మనం ఏం చేయాలంటే పీవీసీ పెడదాం. పీవీసీ పీవీసీ ఓబీసీ రాసండి. పీవీసీ. ఓకే, సో 667 పీవీసీ మోడల్ తీసుకుంది కదా సార్, దాని వాల్యూ ఎంత చూడండి. సరే ఓకే, 1667 ఎంత సార్ వాల్యూ? 8.24, అంటే అంతే తీసుకుంది లోపలికి కూడా. మరి దీన్ని బట్టి మనకు బయటకి ఎంత వస్తుంది? మరి $50 విత్డ్రా పెడితే ఎన్ని పీస్ మీటర్లు వచ్చాయంటే సార్ 6,999 వస్తున్నాయి అంతే. 50,000 వచ్చినాయి. అట్లీస్ట్ $40 మంది రావాలా. మొన్న ఎంత వచ్చింది? $38 మంది వచ్చింది. 38 బయటకు వచ్చినాయి. 7683 పీస్ మీటర్ వచ్చింది. ఐ థింక్ 779. అంటే లోన్కి కూడా అలాగే అవుతుంది సార్, తక్కువతో. బయటకు రావడానికి కూడా అలాగే తక్కువతో వస్తుంది అనమాట. ఓకేనా సార్, ఇప్పుడు మీకు దీన్ని బట్టి అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఓకేనా, సో ఇంకా సార్ మరి టైం కూడా అయింది కదా సార్, మరి ఒకసారి మరి కాయిన్ మార్కెట్ క్యాప్ చూసి ఇక మనం సరే కాయిన్ మార్కెట్ క్యాప్లోకి వచ్చాం. అంతా కూడా గ్రీన్ కనబడుతుంది. వావ్, థ్యాంక్ గాడ్, వెరీ గుడ్. ఎందుకంటే బీటీసీ కొద్దిగా ఈ మధ్య ఈరోజు $72,000 వెళ్ళింది కదా. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ $71 వచ్చింది, అంటే 70,900 ఇట్లా వచ్చింది. సో లాస్ట్ 15 అంటే ఒక 1 అవర్ నుంచి కొద్దిగా తగ్గుతుంది వస్తుంది. చూడండి ఇక్కడ 1 అవర్ చూసారా, లాస్ట్ 1 అవర్ నుంచి తగ్గుతూ వస్తుంది. ఓకే, సో 72 వరకు కూడా వెళ్ళడం జరిగింది. ఓకేనా, సో ఈ విధంగా ఉంది. ఓకే, సో ఇక్కడ అది ఒక బీటీసీ పెరుగుతూ ఉంటే ఇవన్నీ కూడా పైకి వెళ్తూ ఉంటాయి అనమాట, మీదికి వెళ్తున్నాయి. బట్ ఎస్సీఐ నేను పెట్టాను, ఎస్సీఐ కొద్దిగా నేను 6132లో పెట్టాను, బట్ ఇది తగ్గుతూ వచ్చింది. చూద్దాం నెక్స్ట్ టైం పెరగదా, అదే పెరుగుతుంది. 63 నేను May 21 నాడు పెట్టాను 6313లా, మరి అప్పటి నుంచి ఆ రోజు నుంచి తగ్గుతూ వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. ఇది స్పాట్లో పెట్టాను సార్. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకా సార్ సో F40 ఇది చూసారా, ఎక్కడికి వెళ్ళి ఈ మధ్యన 1 అవర్ అవసరం లేదు, 1 డేలో చూసుకుంటే ఈజీగా ఏర్పడుతుంది. $232 $233కి వెళ్ళి మెల్లగా పడుతూ ఇప్పుడు ఈ రోజునది 68 వరకు కూడా వెళ్ళింది. సారీ, ఇప్పుడు ప్రెసెంట్ 73 ఉంది అనుకోండి. $73 ఎక్కడ 232, ఎక్కడ మొన్న 179, ఎక్కడ 72. ఓకేనా, పీవీసీ మీటర్లో ఇప్పుడు రేటు ఇంక్రీజ్ అయింది సార్. తీసే వాళ్ళకు తీసుకోవచ్చు. లాస్ట్ 4 అవర్ నుంచి కూడా చూడండి సార్, కొద్దిగా ఇంక్రీజ్ అయింది. చూసారా, 4964 ఉంది. ఇది 4 గంటల క్యాండిల్. లాస్ట్ 4 అవర్ నుంచి కొంచెం పెరుగుంది, మళ్ళీ కొద్దిగా తగ్గింది ఇప్పుడు. ఓకే, ఇక్కడ ఒక్కసారి మనము ఈ కమ్యూనిటీ తగ్గిందని ఎవరో మొన్న అన్నారు. ఈ ప్రీవియస్ మీటర్ కమ్యూనిటీ తగ్గిపోవట్లే మనం అనుకుంటాం, కానీ గ్రేట్ ఏంటంటే ఇంత రేట్ తగ్గినా కూడా ఏమంటాం ఎక్కడ పడుతుంది అంటే ఇది ఒక్క నిమిషం. కైన్ గీకో చూడండి సార్, కైన్ గీకోలా ఏమైంది, చాలా రోజులు ఓపెన్ చేయక అందుకని ఇలా అయిపోయిందా. కంటిన్యూ విత్ గూగుల్, కంటిన్యూ విత్ జీమెయిల్ కావాలంటుంది, అవసరం లేదు. స్కిప్ కూడా ఇప్పుడు అబ్బా చాలా రోజులే సార్, స్కిప్ ఫినిష్. లాగిన్ ఉంటేనే బరాబర్ కనబడుతుండే. సరే, పీవీసీ మీటర్ ఇక్కడ వచ్చేసింది. వెంటనే మనం సెర్చ్ చేసాం చాలా రోజుల నుంచి. సో చూడండి ఇక్కడ మనకు ఇన్ఫోలో చూడొచ్చు.
ఇన్ఫో 1.5 553 24 అవర్స్ మార్కెట్లో వెళ్తుంది. మార్కెట్లో కాదు, నేను ఏది చూపిద్దాం అనుకున్నానో అది కనబడాలి. ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే సప్లై ఏది కనబడుతుందని చూస్తాను. సారీ, మన కమ్యూనిటీ ఎంత ఉంది, ఇన్ఫోలో లేదా? ఇన్ఫోలో ఉండాలి. ట్రేడింగ్ వాల్యూ చాలా తక్కువ ఉంది చూడండి, $16,000 మాత్రమే. ట్రేడింగ్ వాల్యూ ఎక్కువ ఉండాలి లెక్క ప్రకారం. సో ఇక్కడ మనకి $16,000 మాత్రమే, అంటే దగ్గర దగ్గర $16,251, $252. ఈ ట్రేడింగ్ 24 అవర్స్ ట్రేడింగ్ వాల్యూ అనేది పెద్దగా ఉండాలన్నమాట, చాలా ఎక్కువగా ఉండాలి. ఓకే, ఇది బిఎన్బిలో ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ అయితే క్యూబీ, ఇక్కడ సిఎంస్లో చూపిస్తాను. టైం అయింది, ఎందుకంటే నాకు కూడా కొద్దిగా మరి టైమింగ్. హోల్డర్ చూడండి సార్, హోల్డర్స్ చూడండి. ఇక్కడ ఈ హోల్డర్ మీద క్లిక్ చేశాను, చూడండి సార్, 2,43,985. ఎక్కడ తగ్గింది కమ్యూనిటీ చెప్పండి, ఓకేనా? సో ఇది సార్. ఓకే, సో మరి ఎండ్ చేసుకుందాం. అవి ఎవరు కూడా సైలెన్స్ ఉన్నారు కనుక అందరూ, సో మరి నేను అంటున్నాను ఎండ్ చేసుకుందామని. ఓకేనా? ఏమైనా మాట్లాడదంటే ఈవెన్ 2 minutes మాట్లాడదాం, లేదంటే కనుక ఇక్కడ మరి ఎండ్ చేసుకుందాం. ఓకేనా సార్? థ్యాంక్ యూ ఆల్, అందరికీ నమస్తే. జై పీయూష్ మెటా, పీయూష్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్, అందరికీ నమస్తే. జై పీవీసీ మెటా. జై పీయూష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.